ప్రముఖ సంస్థ వంటి ఇన్ఫోగెయిన్ అనే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి ట్రైనీ మరియు అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్ అయితే చేస్తున్నారు. టోటల్ 60 ఓపెనింగ్స్ తోటి, అంటే 60 మందికి వీళ్ళు ఈ కంపెనీ వాళ్ళు ట్రైనీ మరియు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగాల కోసం రిక్రూట్ అయితే చేసుకొని 3 నెలల పాటు ట్రైనింగ్ అనేది కూడా ఇస్తారనమాట. ఈ కంపెనీలో ప్రాజెక్టులో వర్క్ ఏం చేయాలో దాని మీదనే 3 నెలల పాటు ట్రైనింగ్ అనేది కూడా ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేయండి. వీడియో కింద మీకు అప్లికేషన్ లింక్ అనేది కూడా మెన్షన్ చేసి పెడతాను, వెంటనే అప్లై చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రైనీ మరియు అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగాల కోసం ఇన్ఫోగెయిన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. బెంగళూరు లొకేషన్లో మనం వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. టోటల్ 60 ఓపెనింగ్స్ తోటి వచ్చేసి ఇక్కడ మనకి వేకెన్సీస్ అనేది కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. సో వీళ్ళు వచ్చేసి కంబైన్ పీపుల్ ప్లాట్ఫామ్ మరియు సాఫ్ట్వేర్ బేస్ చేసుకొని హ్యూమన్ సెంటర్డ్ డిజిటల్ ప్లాట్ఫామ్ మరియు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కంపెనీ బేస్ చేసుకొని ఈ కంపెనీ వాళ్ళు అనేది కూడా వర్క్ అనేది కూడా చేస్తుంటారనమాట. సో ఇన్ఫోగెయిన్ కంపెనీ వచ్చేసి అఫాక్స్ పోర్ట్ఫోలియో కంపెనీ అనమాట. కాలిఫోర్నియా, వాషింగ్టన్ స్టేట్, టెక్సాస్, యుఏఈ, తర్వాత మనకి న్యూఢిల్లీ, ముంబై, పూణే మరియు బెంగళూరు లొకేషన్లో వీళ్ళకి సంబంధించిన ఆఫీసెస్ అనేది కూడా ఉన్నాయన్నమాట. మీకు ఏదైనా కంపెనీ డీటెయిల్స్ కావాలంటే కనుక గూగుల్ చేసినా సరే మీకు గూగుల్లో ఈ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఎవరైతే బీఈ, బీటెక్, తర్వాత బీసీ అండ్ ఎంఎస్సి పాస్ అవుట్ అయిన వాళ్ళు మీ యొక్క 10th నుండి ఎనీ గ్రాడ్యుయేషన్లో మినిమం 60% మార్క్స్ ఉంటే సరిపోతుంది. ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇయర్ ఆఫ్ పాసింగ్ వచ్చేసి 2022, 23, 24 మరియు 2025 పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వచ్చు. జాయినింగ్ మంత్ వచ్చేసి ఇమీడియట్లీ వన్స్ ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ వెంటనే అయిపోతే కనుక ఇమీడియట్గా కంపెనీలో మీరు జాయిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. జాబ్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు. వర్కింగ్ డేస్ వచ్చేసి వీక్లీ 5 డేస్ పాటు వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ పీరియడ్ ఫర్ 2022, 23, 24 బ్యాచ్ వాళ్ళకి 3 మంత్స్ పాటు ఉంటుంది. డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ పీరియడ్ ఆఫ్ 2023 బ్యాచ్ వాళ్ళకి వచ్చేసి అంటిల్ సచ్ ది టైమ్ యాజ్ దే సబ్మిట్ దే ప్రొవిజనల్ సర్టిఫికేట్ డిగ్రీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వచ్చాక మీకు ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. So we are looking for onboard freshers who have been trained on SQL, Databricks, Python, PySpark, తర్వాత పవర్ బిఐ ఆప్షనల్ అనమాట. గుడ్ టు హ్యావ్ నాలెడ్జ్ ఉంటే. కంపన్సేషన్ డిసిగ్నేషన్ విషయానికి వస్తే స్టైఫండ్ డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్లో 3 మంత్స్ పాటు మీకు 20,000 చొప్పున శాలరీ అనేది కూడా పే చేస్తారు. డిసిగ్నేషన్ వచ్చేసి ట్రైనీ కింద జాయిన్ అవుతారు. వన్స్ ఈ యొక్క పోస్ట్ రెగ్యులేషన్ అయిన తర్వాత 4.3 lakhs per annum తోటి ఫుల్ టైం జాబ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. డిసిగ్నేషన్ వచ్చేసి తర్వాత మనకి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగాల కోసం వచ్చేసి వీళ్ళు మనకి పోస్టింగ్ అనేది కూడా ఇస్తారనమాట. అదర్ కంపెనీ బెనిఫిట్స్ విషయానికి వస్తే గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అప్ టు 10 lakhs వరకు, తర్వాత గ్రూప్ ఇన్సూరెన్స్ కవరేజ్ 3 lakhs వరకు ఉంటుంది. తర్వాత మనకి ఈ యొక్క ఫోర్గన్ ఇండియన్ మెడిసిన్ ఈ పాలసీ కావచ్చు అవి ఉంటాయి. తర్వాత లీవ్ ఎంటైన్మెంట్ కావచ్చు, 7 పబ్లిక్ హాలిడేస్, 3 ఆప్షనల్ హాలిడేస్, 10 క్యాజువల్ లీవ్స్, 15 ఎర్నడ్ లీవ్స్, ఇలా చాలా రకాల బెనిఫిట్స్ అనేది కూడా ఉందన్నమాట. సో ఫైనల్గా మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ విషయానికి వస్తే ఫస్ట్ ఆన్లైన్ అసెస్మెంట్ కండక్ట్ చేస్తారు. టెక్నికల్ మరియు ఫంక్షనల్ రౌండ్ ఉంటుంది, ఫేస్ టు ఫేస్, అది కూడా ఎలిమినేషన్ రౌండ్. తర్వాత హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది, ఫేస్ టు ఫేస్ ఎలిమినేషన్ రౌండ్ ఉంటుంది. సో మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే priya1.sharma@infogain అనే ఈమెయిల్ ఐడికి ఆ యొక్క హెచ్ఆర్కి మీ యొక్క రెజ్యూమ్ అనేది కూడా పంపించవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. పూర్తి వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు మెన్షన్ చేసి పెడతాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.